నమస్తే. డాక్టర్ భవ్య, సీనియర్ కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి. మానసిక సమస్యలకు హోమియోపతి ట్రీట్మెంట్ ఉన్నాయా అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా హోమియోపతిలో మానసిక సమస్యలకి మన దగ్గర ట్రీట్మెంట్ ఉన్నది. ఒక్కొక్కరికి ఆందోళన ఉంటది, యాంగ్జైటీ ఉంటది. యాంగ్జైటీ ఉన్నదంటే మనకు పేషెంట్స్ ఎప్పుడు యాంగ్జైటీ అవుతుంది. ఒక్కొక్కరికి ఏమవుతుంది, బయట వెళ్ళి క్రౌడ్‌లు చూస్తేనే వాళ్ళకి భయపట్టేస్తుంటది. మనం మంచిగా ఒక్కరే ఉన్నప్పుడు అన్నీ ప్రాక్టీస్ చేస్తారు, అన్నీ చేస్తారు. బయటకెళ్ళి ఏదైనా స్పీచ్ ఇవ్వాలి, చేయాలంటే వాళ్ళకి యాంగ్జైటీ స్టార్ట్ అయిపోతుంది. ఇలాంటి కండిషన్, ఎనీ ప్రాబ్లమ్ యాంగ్జైటీ ఉందనంటే. నెక్స్ట్ వచ్చేసి డిప్రెషన్ అంటే ఖిన్నత. ఏదో ఒక విషయం తీసుకొని నాకుంది వీళ్ళకి లేదు, డిప్రెషన్‌కి వెళ్తూ ఉంటారు. ఇది మనము ఈ ప్రాబ్లం ఉందంటే కనుక మనకు హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకు డ్రీమ్స్. పర్టిక్యులర్ మనకు ఇట్లాంటి డ్రీమ్సే వస్తున్నాయి, మనకు స్లీప్ డిస్టర్బెన్స్ అవుతుంది, అసలు నిద్ర పోలేకపోతున్నాము. నెక్స్ట్ ఫియర్ అంటే భయం ఉంటుంది. ఒక్కొక్కరికి క్లస్ట్రోఫోబియా ఉంటుంది, అంటే గ్రూప్ చూస్తే. ఒక్కొక్కరికి హైట్ అంటే పైన చూసి కింద చూసారంటే ఎక్కువ హైట్కి వెళ్ళి వాళ్ళకి భయం వేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఒక్కరే ఉండాలంటే భయం ఉంటుంది. కొంచెం హెల్త్ అటు ఇటు అయితే మనకు ఈ టైంకి మేము చనిపోతాము, నాకు భయం వేస్తుంది. ఇలా మనకు పర్టిక్యులర్ ప్రాబ్లమ్కి పర్టిక్యులర్ మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్స్ ఇస్తే కనుక ఈ ఫియర్ అనేది కూడా మనము మరి డ్రీమ్స్ అనేది కూడా మనము వీళ్ళది పర్టిక్యులర్ ఏది ఉంటాయి అవి. నెక్స్ట్ వచ్చేసి మనకు డ్రీమ్స్లో స్పెసిఫిక్ ఓన్లీ స్నేక్ డ్రీమ్స్ వస్తుంటుంది, లేదంటే మనము పైనుంచి హైట్స్ నుంచి పడిపోతున్నట్టు డ్రీమ్స్ వస్తుంటాయి. దీనివల్ల వాళ్ళకి స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ స్ట్రెస్, ఎక్కువ ఒత్తిడి వల్ల వాళ్ళకి నిద్ర రాకపోవడము. స్లీప్ డిజార్డర్స్ అంటే మనకు అసలు పడుకున్నా మనకు ఒక్కసారి మెలకొచ్చిందంటే మళ్ళీ మళ్ళీ నిద్ర రాకపోవడము, లేదంటే హోల్ నైట్ పడుకున్న పొద్దున్న లేసి ఫ్రెష్నెస్ లేకపోవడము. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదున్నా మనకు ఈ అన్ని ప్రాబ్లమ్స్కి హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి. బేసికలీ మనకు జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం విత్ మెంటల్స్, ఫిజికల్స్, వే ఆఫ్ సిట్టింగ్, లెఫ్ట్ సైడెడ్ ఎక్కువ ఉంటుంది ప్రాబ్లం, రైట్ సైడ్, ఇట్లా మనకు చాలా డిఫరెన్సియేషన్స్తో మెడిసిన్స్ అనేది ఇవ్వబడుతుంది. కాబట్టి మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళ పర్యవేక్షణలో మాత్రమే మెడిసిన్స్ వాడాలి. మనకు అకోనైట్ ఉంటుంది, అర్జెంటమ్ నైట్రికమ్ మెడిసిన్ ఉంటుంది, జల్సిమియం ఉంటుంది, నెక్స్ట్ లెకాసిస్ ఉంటుంది. ఇలా మనకు చాలా నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి హోమియోపతిలో. కానీ డాక్టర్ పర్యవేక్షణలో మీ ప్రాబ్లం ఏముంది అది చెప్పి దానికి తగినంత మెడిసిన్స్ వాడితే మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి. డాక్టర్ కన్సల్టేషన్ చేసుకుని మీరు మెడిసిన్స్ని వాడండి. థ్యాంక్ యూ.